అందరికీ నమస్కారం అండి. మే 1, 2026 పంచాంగం అండి. వైశాఖ బుద్ధ పూర్ణిమ అండ్ పౌర్ణమి అదేవిధంగా శుక్రవారం రోజు కలిసి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కోరిన కోరికలు తీరుతాయండి. ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి సహస్రనామాలు చదవడం, ఓం నమో నారాయణ అని జపించడం వల్ల అత్యంత ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు ఏదైనా కోరిక కోరుకోవాలన్నా కోరుకొని పూజ చేసుకోండి. ఏదైనా మన నమ్మకం మీదే ఉంటుందండి. నేను చెప్పేది ఏదైనా మీకు నమ్మకం ఉంటేనే చేయండి. అదేవిధంగా ఈరోజు గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు కాబట్టి గౌతమ బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారండి. ఈరోజు అయితే పంచాంగం చూద్దాం. 1 ఏప్రిల్ 2026 శుక్రవారం అండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం తెల్లవారుజామున 5:54 నుండి సూర్యాస్తమయం సాయంత్రం 6:32 వరకు అండి. తిథి అండి పౌర్ణమి రాత్రి 10:54 వరకు, తర్వాత పాడ్యమి, నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 4:30 మరుసటి రోజు వరకు అయితే ఉంటుందండి. తర్వాత విశాఖ. అశుభ ముహూర్తాలు అండ్ సమయాలండి. ఉదయం 8:24 నుండి ఉదయం 10:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి ఉదయం 9:16 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:29 వరకు అండి. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:13 వరకు, యమగండం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:57 వరకు, గుళిక కాలం ఉదయం 7:28 నుండి ఉదయం 9:03 వరకు ఉంటుందండి. పౌర్ణమి ఎవరైనా పూజ చేయాలనుకుంటే మంచి పూజ చేసుకోండి. శుభముహూర్తాలు చూసుకొని చేసుకోండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి తెల్లవారుజామున 5:06 వరకు, అమృత గడియలు సాయంత్రం 6:55 నుండి రాత్రి 8:41 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అండి. ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీదేవి గురించి కూడా ఏమైనా అష్టోత్తరాలు ఏమైనా ఉంటే చదువుకోండి. చాలా విశిష్టమైన రోజు కాబట్టి అంతా మంచి జరుగుతుంది. ఏదైనా నమ్మకంతో చేయండి.